ఈరోజు రాయకల్ మండల మరియు పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పాత్రికేయ సమావేశం మరి 6 గాల కష్టపడి పండించినటువంటి మొక్కజొన్నను కొనుగోలు చేయకుండా కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా ఇప్పటి వరకు కూడా మరి రైతును ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటి వరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దానికి మద్దతు ధర కల్పించి అదేవిధంగా అకాల వర్షాల కారణంగా కూడా మొక్కలు తడిసిన మొక్కలను కూడా మరి అదే మద్దతు ధరకు కొని రైతులు రాజు చేసినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు అయితే ఇవాళ మరి అకాల వర్షాలకు మొక్కలు తడుస్తూ ఉన్నాయి. మద్దతు ధర వలిగితే మరి ఈ వర్షాలకు తడిచిన ఈ మొక్కలు అని చెప్పేసి మరి రైతులు దళారుల దగ్గరకు వచ్చేసి 1800-1900కు కొంటా ఉన్నారు. అంటే రైతు ఎంతకు నష్టపోతున్నాడు? దాదాపు 600 రూపాయలు రైతుకు నష్టం వస్తుంది. అదే నువ్వు ప్రభుత్వం కల్పించినటువంటి గిట్టుబాటు ధర వాళ్ళకు రావాలంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి వాళ్ళు అక్కడికి వచ్చి అమ్ముకుంటే రైతు మరి 6 గాలం కష్టపడి శ్రమించిన రైతుకు మరి గిట్టుబాటు అయితే వాళ్ళు లాభపడే అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ మీరు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా దళారులనే బ్రతికే విధంగా రైతు ఎక్కడన్నా పోనీ దళారులు బతకాలి అనే ఒక వ్యవస్థ ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. రైతాంగ వ్యవస్థను కుదేలు చేస్తా ఉన్నాడు. కాబట్టి మొత్తానికి రైతుకు దాదాపు 600 రూపాయల నష్టం వస్తుంది. ఇప్పటి వరకు అమ్ముకున్నటువంటి రైతులకు నష్టాన్ని కూడా ఈ ప్రభుత్వమే బోనస్తో పాటు ఆ నష్టాన్ని కూడా భర్తీ చేసి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం జైత్యాల నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో అన్ని గ్రామాలలో. ఎందుకు అనంటే నువ్వు ప్రతిదీ కూడా చెప్పిన మాట ఒక్కటి కూడా అమలు చేయకుండా, ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా అమలు చేయకుండా మోసం చేస్తున్నావు. కాబట్టి అవి మేం చెప్పుడు కాదు. గ్రామాలలోకి వెళ్తే మహిళా తల్లులకు 2500 పెన్షన్ ఇస్తానన్నారు. సంవత్సరం అయిపోయి వాళ్ళకి లేదు. తులం బంగారం ఇస్తానన్నారు, లేదు. ఇప్పుడు ఒక్కొక్కలకు దాదాపు వృద్ధాప్య పెన్షన్లు 4000 పెంచుతాన్నారు. 45,000 46,000 బాకీ పడ్డారు ఈ సంవత్సరంలో. ఒక్కలకు కూడా ఒక పథకం అందలేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా విసిగించుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ అంటే విసిగిపోతున్నారు ప్రజలు. కాబట్టి రైతులను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థలలో మరి అందరు రైతులే బుద్ధి చెప్తారు. కాబట్టి తప్పకుండా తక్షణమే మరి మార్కెట్ నుంచి ప్రభుత్వం నుంచి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.